బైబిల్ కేవలం 10 మందే, 100లో 10 మందే చదువుతారు. కానీ బైబిల్ చదివే నిన్ను నన్ను చాలామంది చదువుతూ ఉంటారు. చాలా కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. మనం ఎలా నడుస్తాం, మన చూపు ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన యొక్క నడవడిక ఎలా ఉంటుంది, మన పద్ధతి ఎలా ఉంటుంది, ప్రతీదీ చాలామంది చుట్టూ ఉండి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవుడు అని బోర్డెట్టుకు తిరగడం మాత్రమే కాదు, క్రీస్తుకు తగ్గట్టుగా మనం బ్రతికి చూపించగలగాలి. ఆమేన్. ఇదిగో అలాంటి రీతిలో మన జీవితాలు మారడం కోసమే సభలో ఏమంటే ఖర్చు అయినా, కష్టమైన, ప్రయాస అయినా ఎందుకని ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం? ఒకటే ఒక ఉద్దేశం, రోజు రోజుకి మనలో క్రీస్తు స్వరూపం రావాలి. కాబట్టి ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో పరివర్తన కనిపించాలి.